అందరికీ నమస్కారం అండి. మీరందరూ ఎలా ఉన్నారు? భగవంతుడి దయ వల్ల బాగున్నారని ఆశిస్తున్నాను. మా ఛానల్లో ఎప్పుడు కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉండాలని నేను అమరీన్ ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందులో భాగంగా వైద్య నారాయణమూర్తి క్యాన్సర్ మెడిసిన్ గురించి మేము వీడియో రెడీ చేయడం జరిగింది. ఈ వీడియోలో రకరకాలైనటువంటి క్యాన్సర్స్కి వైద్య నారాయణమూర్తి వాళ్ళ దగ్గర ఏ రకాలైనటువంటి మెడిసిన్స్ ఉంటాయి, వాళ్ళు ఇచ్చే మెడిసిన్ ఎలా వాడాలి, మెడిసిన్ కాస్ట్ ఎంత అవుతుంది, వైద్య నారాయణమూర్తి మెడిసిన్ తీసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే మనం ఎలా ట్రావెల్ చేయాలి, అదేవిధంగా అక్కడ నైట్ ఉండడానికి ఏమైనా అవకాశం ఉందా, అండ్ ముఖ్యంగా ఎవరెవరైతే మెడిసిన్ తీసుకున్నారో వాడుతున్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ అన్నమాట, వాళ్ళకి ఏ రకంగా మందు పనిచేసింది అనే విషయాలు కూడా ఈ వీడియోలో మేము కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో అనేది ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో మన ఫ్రెండ్స్లో కానివ్వండి, రిలేటివ్స్లో కానివ్వండి, వేరే ఎవరైనా సరే వాళ్ళకి ఈ పర్టికులర్ వీడియో అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. లేటెస్ట్గా ఈ వైద్య నారాయణమూర్తి హాస్పిటల్ అంటే మెడిసిన్ ఇచ్చే చోటుది, యాక్చువల్గా హాస్పిటల్ కాదు, ఇక్కడ ఎవరిని కూడా అడ్మిట్ చేసుకోరు. మనం ఈ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో అనేది మనం కంటిన్యూ చేద్దాం, లాస్ట్ వరకు కూడా చూడండి, ఏమీ మిస్ చేయొద్దు. అన్నెసెసరీ టాపిక్స్ అయితే ఏమీ ఉండవు, కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని చక్కగా చూడండి. సో ముందు మేము స్టార్ట్ అయింది రాజమండ్రి నుండి బెంగళూరు వెళ్ళాము. బెంగళూరు నుండి షిమోగాకి మళ్ళీ ట్రైన్ ఉంటుంది, 5 hours జర్నీ ఉంటుంది. అదేవిధంగా బస్ జర్నీ కూడా ఉంటుంది బెంగళూరు టు షిమోగా. సో మీరు మీ కన్వీనియంట్ని బట్టి బస్ కానీ ట్రైన్ కానీ సెలెక్ట్ చేసుకోండి. షిమోగాలో రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ ఉంటాయి. నెక్స్ట్ షిమోగాలో మనం స్టే చేయాలి అనుకుంటే హోటల్స్ కూడా ఉంటాయి. మనం షిమోగా నుండి వెళ్ళాల్సింది గెలగుండి వెళ్ళాలి అంటే షిమోగా నుండి సాగర్ వెళ్ళే బస్సు ఎక్కాలి. షిమోగా నుండి సాగర్ వెళ్ళే బస్సు ప్రతి 10 నిమిషాలకి ఉంటుంది. కానీ ఈ గెలగుండి అనే ఏరియాలో ఏ రకమైనటువంటి లాడ్జింగ్ కానీ బోర్డింగ్ కానీ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ అవైలబుల్ ఉండవు. కాబట్టి మీరు నైట్ స్టే చేయాలనుకున్న వాళ్ళు షిమోగాలో కానీ అనంతపురా అని ఒక ఊరుంది, అది కూడా గెలగుండికి దగ్గరే, అక్కడ కానీ నైట్ స్టే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మా జర్నీ అయితే షిమోగా వచ్చాము కదండి. షిమోగా వచ్చిన తర్వాత షిమోగా నుండి మళ్ళీ మేము నైటే గెలగుండికి వచ్చేసాము. కానీ వాళ్ళు నైట్ అలౌ చేయరు. మార్నింగ్ 4 తర్వాత నుండి వాళ్ళు మెడిసిన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో మీరు నైట్ వెళ్ళినా కూడా 10 తర్వాత కానీ 11, 12, 1 ఎప్పుడు వెళ్ళినా కూడా నైట్ మీరు వెళ్ళారు అంటే వాళ్ళు నైట్ మిమ్మల్ని వాళ్ళు అలౌ చేయరు. కాబట్టి మార్నింగ్ వరకు మీరు షిమోగాలో ఉండాలి లేదా అనంతపురం అనే ఏరియాలో ఉండాలి. మేమైతే చాలా దూరం నుండి వచ్చాం కాబట్టి మేము డైరెక్ట్గా గెలగుండి హాస్పిటల్ దగ్గరికి ఈ మెడిసిన్ ఇచ్చే చోటుకి వెళ్ళిపోయాము. వాళ్ళు అలౌ చేయకపోతే బయట అట్లాగే వెయిట్ చేసాం మేము ఎర్లీ మార్నింగ్ వరకుని. 4 తర్వాత నుండి అక్కడికి చాలా చాలా డిస్టెన్స్ నుండి రకరకాల పేషెంట్స్ అనేవి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా కారులోను, ఇండివిజువల్గా కొంతమంది బస్సెస్లోను ఇచ్చారు. బస్సెస్లో అయితే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది బస్సెస్లో వచ్చారు. ఈ మెడిసిన్ ఇచ్చే వాళ్ళు అయితే స్ట్రిక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఎవరైతే మెడిసిన్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సెంటర్కి వచ్చి మెడిసిన్ తీసుకోవాలి. లేదు అంటే అఫీషియల్ మొబైల్ నెంబర్ ఇచ్చారు. ఈ మొబైల్ నెంబర్ ద్వారా కూడా వాళ్ళని సంప్రదించవచ్చు. మొబైల్ నెంబర్లో వాట్సాప్లో వాళ్ళు రిప్లై ఇస్తారు. అదేవిధంగా వెబ్సైట్లో కూడా ఈ మెడిసిన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కానీ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళందరూ డైరెక్ట్గా సెంటర్కి వచ్చి వాళ్ళకున్న ప్రాబ్లం అంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, క్యాన్సర్లో మనకి లంగ్ క్యాన్సర్ ఉంటుంది, బ్రెయిన్ క్యాన్సర్ ఉంటుంది, బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది, అదేవిధంగా యూరినరీ ట్రాక్ట్ క్యాన్సర్ ఉంటుంది, స్టమక్ క్యాన్సర్ ఉంటుంది, థ్రోట్ క్యాన్సర్ ఉంటుంది, ఇలా రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. సో వీళ్ళకి మనం ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్కి మనం వచ్చామని చెప్తే దానికి సంబంధించిన మెడిసిన్ అనేది మనకి ఇస్తారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే వేరే ఎవరి దగ్గర కూడా అంటే బస్ స్టాప్స్ కానివ్వండి, డ్రైవర్స్ దగ్గర,
హోటల్స్ అండ్ లాడ్జింగ్స్ దగ్గర ఈ హాస్పిటల్కి ఈ సెంటర్కి సంబంధించి మెడిసిన్ ఇస్తున్నామంటే మీరు ఎవరు తీసుకోవద్దు, అదంతా కూడా మోసం అని వీళ్ళు పక్కాగా ఒక నోటీస్ ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఈ మెడిసిన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ లొకేషన్కి వెళ్ళి గెలగుండి దగ్గర ఉన్నటువంటి వైద్యనారాయణమూర్తి సెంటర్కి వెళ్ళి మాత్రమే తీసుకోవాలి. వేరే ఎవరి దగ్గర కూడా తీసుకోకూడదు. సెకండ్ టైం కావాలి అనుకుంటే మనకి వెబ్సైట్ అవైలబుల్ ఉంది. వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి వెబ్సైట్లో మెడిసిన్ అనేది కొనవచ్చు. మెడిసిన్ కాస్ట్ ఓన్లీ 600 రూపీస్. ప్రజెంట్ మేము వెళ్ళింది ఫిబ్రవరి 18th వెళ్ళాము మేము. సో ఫిబ్రవరి 18th వరకు నేను ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. ఫిబ్రవరి 18, 2024 ఇప్పుడున్న పరిస్థితులు అనేవి నేను మీకు చెప్తున్నాను. ఇంతకుముందు వైద్యనారాయణమూర్తి గారు ఉండేవారు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి ఆయన రన్ చేస్తున్నారు ఈ సెంటర్ అనేది. అదేవిధంగా ఇక్కడ ఈ మెడిసిన్ వాడుతున్న వాళ్ళందరికీ కూడా ఫీడ్బ్యాక్ అనేది వీడియోస్ రూపంలో తీసుకున్నాను. సో అవి కూడా మీరు చూడండి. కొన్ని హిందీ లాంగ్వేజ్లో ఉంటాయి, కొన్ని తెలుగు లాంగ్వేజ్లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రకరకాల స్టేట్స్ నుండి బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా చాలా ఏరియాస్ నుండి వచ్చి ఇక్కడున్న మెడిసిన్ తీసుకుని వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ వీడియోలో మేము క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్ ఎక్కడ దొరుకుతుంది అన్న వివరం మీకు ఇస్తున్నాం. ఈ మెడిసిన్ వాడండి అని మేము మీకు చెప్పట్లేదు. ఈ మెడిసిన్ని మేము ప్రమోట్ చేయట్లేదు. కాబట్టి ఈ మెడిసిన్ వాడిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ ఎలా ఉంది, అదేవిధంగా మీరు కూడా కొంత దీని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అప్పుడు వెళ్ళి ఈ మెడిసిన్ వాడడం మొదలుపెట్టండి. अभी छः महीना हो गया हम लेते हैं दवा। 6 महीने जब लेने के बाद अभी एकदम बहुत बढ़िया है पेशेंट। अभी 6 महीने होने के बाद अभी और 2 महीने का लेने आएंगे। 2 महीने के लेने के बाद फिर 2 महीने एक्स्ट्रा ले लेंगे। 8 महीने का कोर्स है। 8 महीने का कोर्स होने के बाद और 2 महीने के लिए लेने के लिए इधर हम आएंगे। अभी तो हमारा पेशेंट एकदम बिल्कुल ठीक है, कुछ प्रॉब्लम नहीं। कंप्लेंट क्या है सर? कंप्लेंट नहीं, कुछ ये कैंसर हुआ था पूरा, इधर से पूरा कैंसर हुआ था, तो ये सब पूरा इधर फटा हुआ था। अभी पूरा कुछ भी दिखता नहीं, कुछ नहीं, एकदम सिंपल है, कुछ प्रॉब्लम नहीं है पेशेंट। पहले खाना नहीं खाता था, अभी 2 रोटियां खाने लगे। ये स्टेजेस है ना, फर्स्ट सेकंड थर्ड, कुछ स्टेजेस बोलते हैं ना, कोई स्टेज का भी मेडिसिन वर्क करता है। कोई स्टेज का अभी हमारा जो पेशेंट था वो 2nd स्टेज था, लेकिन जो भी है दवा उसको पता अच्छे से ये करना चाहिए, जैसे बताए वैसे फॉलो होना चाहिए। वो उतना उसके जो उसके हिसाब से ठीक रहना चाहिए, और वो मांस मच्छी कुछ खाना नहीं चाहिए कम से कम 8 महीने तक। अगर नहीं खाएंगे तो चलता है, कुछ प्रॉब्लम नहीं। मेडिसिन अच्छा वर्क करेगा। हाँ, बहुत बढ़िया है। कहाँ से आप? हाँ, सोलापुर मोल तालुका। मैं 2 वर्ष से आता है। मेडिसिन का काम 1 महीने के आगे चल रहा है। 1 महीने के बाद काम करना शुरू होगा। शुरू कर देता है। 2 महीने के बाद तो 50% चलता है, अच्छा चलता है। हम 6 महीने से पूरा क्यूर हो जाए, कोई भी स्टेज हो। अच्छा, आणि पत्ता है ना, ये तो ये हरी मिर्ची, अंडे, मटन और गेहूं की चपाती नहीं चलते। नॉन वेज नहीं खाना चाहिए नहीं। जब मेडिसिन यूज कर। तंबाकू, दारू ये भी नहीं यूज करना चाहिए। कोई टाइप का कैंसर काम करेगा। हाँ, पूर्ण काम करता है, अच्छा काम करता है। आप कौन सा प्रॉब्लम से आए थे? ब्रेन ट्यूमर का। ब्रेन का। अच्छा, तो अब अच्छे ठीक है। अच्छा, पूरा। अच्छा, और कुछ बोलेंगे आप इसके बारे में? और कुछ सजेस्ट करेंगे? अभी क्या बात, तुम बात कर, तुम मैं बंद करा। जो हो रहा है तो अच्छा है, अच्छा हो रहा है। अच्छा, ठीक है, शुक्रिया। నా పేరు రామకృష్ణ. మా ఫాదర్కి వచ్చేసి కొలోన్ క్యాన్సర్ వచ్చింది. యూజ్ చేయబట్టి ఒక 1 month అవుతుంది. ఇప్పుడైతే పర్లేదు,
అంటే ఇంతకుముందు కీమో అవన్నీ జరిగినాయి, అప్పుడు మొత్తం చాలా ఎఫెక్ట్ అయింది బాడీకి. ఇప్పుడు ఇది వాడిన తర్వాత కొంచెం తినడంగానే కొంచెం ఇంప్రూవ్ అయింది, బాగా కొంచెం తింటున్నాడు. ఇంకా చూడాలి ఇప్పుడు ఇంకేమవుతుంది. మళ్ళీ సెకండ్ డోస్కి వచ్చారు మీరు? ఇప్పుడు సెకండ్ టైం వచ్చాను. చాలా బెటర్ ఉంది కీమో కంటే. ఇప్పుడు దీనివల్ల తినడం కానీ చాలా ఇంప్రూవ్ అయింది. వీళ్ళు ఏది స్టేజెస్ చెప్తారు కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్, ఏ స్టేజ్కైనా ఈ మందు ఏ స్టేజ్కైనా ఒకటే మందు, అందరూ పనిచేస్తుంది. చాలామంది వస్తున్నారు. థ్యాంక్ యూ. నా పేరు మోహన్ వర్మ, గుంటూరు నుంచి వచ్చాం. మా పెదనానికి ఫస్ట్ స్టేజ్లో ఉందని మా రిలేటివ్స్ ఎవరో చెబితే ఇక్కడికి వచ్చాము. మెడిసిన్ అయితే ప్రస్తుతానికి బాగానే వర్క్ అవుతుంది. అంటే వీళ్ళు మ్యాక్సిమం 6 months ఖచ్చితంగా కోర్స్ వాడమంటారు. ఆ తర్వాత మీరు టెస్ట్ చేయించుకొని ఏ విధంగా ఉంది దాన్ని బట్టి మళ్ళీ మీరు కంటిన్యూ చేయాలా లేదా అనేది వీళ్ళు చెబుతారు. बड़े है, मैं महाराष्ट्र से हूँ। मैं आनंदपुरम का मेडिसिन यूज़ कर रहा हूँ 3 महीने से मेरे पापा के लिए, किडनी कैंसर के लिए। रिज़ल्ट अच्छे हैं, तबीयत अभी सुधर रही है, ठीक है। ఉదయం 4 గంటల తర్వాత మనకి క్యూ అనేది స్టార్ట్ అవుతుందండి. క్యూలో నిలబడిన తర్వాత వాళ్ళు మన ఫోటో తీసుకుంటారు. కెమెరాలో ఫోటో తీసుకున్న తర్వాత 600 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ ఒక స్లిప్ అనేది మనకి ఇస్తారు. ఈ స్లిప్లో టోకెన్ నెంబర్ ఉంటుంది, నేమ్ వచ్చేసి ఎన్ఎస్ నారాయణమూర్తి అని ఉంటుంది, డేట్ అండ్ టైం, మనం ఏ డేట్లో వెళ్ళాము ఏ టైంలో వెళ్ళాము అనేది ఉంటుంది, డిజీజ్ నేము ర్యాండమ్గా వాళ్ళు మెన్షన్ చేయరు, నెక్స్ట్ ఫోన్ నెంబర్, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్, ఇలా ఒక స్లిప్ అనేది మనకి ఇస్తారు. ఈ స్లిప్ మీద ఉన్న టోకెన్ నెంబర్ యూజ్ చేసుకుని మనం మెడిసిన్ తీసుకోవడానికి ఇంకొక కౌంటర్ ఉంది, అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో చాలామంది ప్రజలు చాలా దూరం ప్రదేశం నుండి వస్తారు కాబట్టి మనం ఎంత ముందు కుదిరితే అంత తొందరగా ఆ సెంటర్కి వెళ్ళిపోయి అక్కడే మనం వెయిట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే చెప్పాముగా, షిమోగాలో కానివ్వండి, అనంతపురాలో కానివ్వండి, నైట్ స్టే ఉండేలా ప్లాన్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి ఈ సెంటర్కి మళ్ళీ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. మెడిసిన్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంది, కానీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి దూర ప్రదేశం కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. చాలామంది చాలా దూర ప్రాంతాల నుండి వచ్చారు, వాళ్ళు రకరకాల ఇబ్బందులతో బాధపడుతూ వచ్చారు. వీళ్ళలో చాలామంది వరకు మంచిగానే చెప్పారు తప్ప మెడిసిన్ గురించి నెగిటివ్గా ఎవరు చెప్పలేదు. చూస్తున్నారు కదా ఎంత పొడుగు క్యూ ఉందో. సో ప్రతి గురువారం ప్రతి ఆదివారం ఈ మందు అనేది వీళ్ళు ఇక్కడ ఇస్తారు. సో మనం టోకెన్ తీసుకున్నాం, టోకెన్ తీసుకున్న తర్వాత ఇంకొక లైన్ ఉంటుంది, ఆ లైన్లో నిలబడితే వాళ్ళు మెడిసిన్ అనేది ఇస్తారు. మన ఫోన్ నెంబర్ వాళ్ళు తీసుకుంటారు లైన్లో ఉన్నప్పుడు, తీసుకుని వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది, వైద్యనారాయణ మూర్తి వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్లో మనల్ని యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే మనకి ఆ గ్రూప్ ద్వారా తెలుస్తూ ఉంటాయి. సో పొద్దున్న 4:30-5 గంటలకు నిలబడాం మేము లైన్లో. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 6:37 అయింది. సో ఈ లైన్ నుండి మనం ముందుకు వెళ్తే మనకు ఒక చిన్న కౌంటర్ లాగా ఉంది. కౌంటర్లో వాళ్ళు మనకి మెడిసిన్ అనేది ఇస్తారు, ముఖ్యంగా ప్యాకెట్లా ఇస్తారనమాట ఇవి. ఈ కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది అనేది అడుగుతారు. ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ చెప్పాలి, తర్వాత ఏ స్టేజ్లో ఉంది అనేది చెప్పాలి. అడిషనల్గా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ పేషెంట్ ఫేస్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ కూడా చెప్పాలి. ఇక్కడికి పేషెంట్ని డైరెక్ట్గా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా కవర్స్ లాగా ఇస్తున్నారు ప్రస్తుతం అయితే. దీంతోపాటు వీళ్ళు షుగర్కి అండ్ గ్యాస్ట్రిక్ సమస్యకి కూడా మెడిసిన్ అనేది ఇస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక స్లిప్ అనేది ఇస్తారు. ఈ స్లిప్ మీద అన్ని రకాల లాంగ్వేజెస్లో మెడిసిన్ ఎలా వాడాలి అనేది మెన్షన్ చేసి ఉంటుంది. అందులో ఉన్న విధంగా మనం మెడిసిన్ వాడాలి, ప్లస్ ఆహార వ్యవహారాలు కూడా వాళ్ళు చెప్తారు, అవి కూడా ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను మీకు స్లిప్లో ఉన్నటువంటి విషయం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఎన్ఎస్ నారాయణమూర్తి, నర్సీపుర, సాగర్ తాలూకా, శివమొగ్గ డిస్ట్రిక్ట్లో ఉంది ఈ పర్టికులర్ క్యాన్సర్ మెడిసిన్ సెంటర్ అనేది, రైట్. ఇప్పుడు మనం
ఎలా వాడాలి ఇది మెడిసిన్ అనేది చూద్దాం. మందు ఉపయోగించే విధానం అనేది రాశారు దీని మీద. మనకి 3 ప్యాకెట్స్ ఇచ్చారు కదా, అందులో ఒక ప్యాకెట్స్ తీసుకుంటాము. తీసుకుని ఒక ప్యాకెట్లో 2 స్పూన్లు జీలకర్ర పొడి, 1 స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసేస్తాం. అంటే ఒక ప్యాకెట్ తీసుకున్నాము మనం, వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్లో 3లో ఒక ప్యాకెట్ తీసుకున్నాము. ఆ ప్యాకెట్లో ఉన్న పౌడర్లో 2 స్పూన్లు జీలకర్ర పొడి, 1 స్పూన్ మిరియాల పొడి వేసి 6 లీటర్ల వాటర్ యాడ్ చేసి, ఈ 6 లీటర్ల వాటర్ 3 లీటర్ల వాటర్ అయ్యే వరకు మరగబెడతాం. అంటే ఇప్పుడు మనం యూజ్ చేసింది ఒక ప్యాకెట్. ఈ 6 లీటర్ వాటర్ కూడా 3 లీటర్ వచ్చే వరకు బాగా మరిగించేస్తాం. మరిగించిన తర్వాత ఏదైతే 3 లీటర్ మనకి మెడిసిన్ అనేది కషాయం లాగా వస్తుందన్నమాట. దీనికి రోజుకు 3 సార్లు, పొద్దున్న టిఫిన్ తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత 100 ml చొప్పున 9 రోజులు తాగించాలి. 100 ml అంటే చిన్న గ్లాస్ ఉంటుంది, అది చూసుకుని 9 రోజులు తాగించాలి. ఇలా ఈ ప్యాకెట్ల మీద ఇది ఇలా 9 రోజులు మనం తాగించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫ్రెష్ ప్యాకెట్ తీసుకుంటాం. దాంట్లో కూడా సేమ్ అలాగే 2 స్పూన్లు జీలకర్ర పొడి, 1 స్పూన్ మిరియాల పొడి వేసి 6 లీటర్ వాటర్తో యాడ్ చేసి 3 లీటర్లు అయ్యే వరకు మరిగిస్తాం. ఆ వచ్చిందాన్ని మళ్ళీ ఇంకొక 9 days అనేది మనం వాడుకుంటాం. ఈ రకంగా మనం మొత్తం 3 ప్యాకెట్లు కూడా 9 రోజులు చొప్పున వాడుతాం అన్నమాట. సో రిజల్ట్ అనేది కనబడుతూ ఉంటుంది. అది అయిన తర్వాత మళ్ళీ మనకు మెడిసిన్ కావాలంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో వచ్చి మెడిసిన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ మెడిసిన్ వాడేటప్పుడు కొన్ని రకాలైనటువంటి పచ్చిమ అనేది మనం చేయాలి. టీ, అరటిపండు, పచ్చిమిరపకాయ, కోడిగుడ్డు, నూనె పదార్థాలు అంటే ఆయిల్ ఫుడ్స్, గుడ్డు, చేప, చామదుంప అండ్ మాంసంలో చికెన్ అయినా మటన్ అయినా తినకూడదు. అదేవిధంగా మద్యం తీసుకోకూడదు. మిగతా పదార్థాలు ఏమిటాయో అవన్నీ కూడా మామూలుగా ప్రతి ఆదివారం మరియు గురువారం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే మందు ఇస్తారు. వేరే రోజుల్లో మందు అనేది దొరకదు. ఓకే, ఇక్కడ 10 గంటలని మెన్షన్ చేశారు, కానీ ప్రస్తుతం ఉదయం 6 గంటల నుండి, అంటే 4 గంటల నుండి మనం లైన్లో ఉంటాం, 6 గంటల నుండి వాళ్ళు టోకెన్స్ ఇవ్వడము, మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్యూచర్లో అయితే ఈ టైమింగ్స్ చేంజ్ చేస్తామని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఎవరైనా సరే ఏ విధమైనటువంటి క్యాన్సర్తో అయినా బాధపడుతుంటే మీరు ఈ ఎన్ఎస్ వైద్యనారాయణ మెడిసిన్ సెంటర్ దగ్గర ఆయుర్వేదం మందు ఒకసారి ప్రయత్నం చేయండి. ఈ మందు వల్ల ఎవరు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా మనకి చెప్పలేదు. ఈ వీడియోలో మీరే చూశారు కదా, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ చెప్పలేదు. కానీ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది తగ్గడానికి ఆ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎర్లీగా ఐడెంటిఫై అయింది అయితే తొందరగా తగ్గుతుంది, కొంచెం లేట్గా ఐడెంటిఫై అయిన క్యాన్సర్ అయితే కొంచెం లేట్గా తగ్గుతుంది. 2-3 సంవత్సరాల నుండి మందు వాడేవాళ్ళు కూడా ఉన్నారు. మందు కాస్ట్ 600 కాబట్టి ఫస్ట్ టైం మనం వచ్చి ఇక్కడ తీసుకుని సెకండ్ టైం నుండి ఆన్లైన్లో ఈ మందు అనేది తెప్పించుకుని వాడడం మంచిదని నా ఉద్దేశం. మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా అల్లరి అమరీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోలో మేము ఎప్పుడు కూడా మంచి ఇన్ఫర్మేషన్, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాము. ముందు కూడా మంచి వీడియోస్ చేస్తాం మేము. సో నన్ను, మా అమ్మాయి అమరీన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మెడిసిన్ తీసుకున్న తర్వాత మనం ఇంటికి వెళ్ళాలి అనుకుంటే సేమ్ మళ్ళీ షిమోగా బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ వెళ్ళడానికి ఈ క్యాన్సర్ మెడిసిన్ సెంటర్ నుండి డైరెక్ట్గా బస్ ఫెసిలిటీ అనేది ఉంది. సో బస్ తీసుకుని మనం షిమోగా సెంటర్కి వెళ్ళిపోతే షిమోగా నుండి మళ్ళీ వేరే స్టేట్స్ వాళ్ళు వేరే రకంగా ప్లాన్ చేసుకుంటారు. ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు అయితే షిమోగా టు బెంగళూరు వస్తారు. బెంగళూరులో ట్రైన్ కానీ బస్ కానీ తీసుకుని మన ఇంటికి చేరుకోవచ్చు. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి.